తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది? ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజు గారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అసలు? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి. నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి. కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు, ఎందుకు విడిపోతారు, ఎందుకు చనిపోవడం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి. ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే మొదటిది విత్త శాపము అని చెప్పబడింది. విత్త శాపము అని అంటే విత్త అంటే ధనము, ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి, అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దానివల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము. దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు. వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు. అప్పుల పాలైపోవటం మీరు బాగా గమనిస్తే ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది సడన్గా ఎందుకు జరిగింది, ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ. దీనికి కారణము విత్త శాపం నాగరాజు గారు. ఈ విత్త శాపం ఉండడం మూలానే, అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు. తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము, ఆస్తి నష్టం అవ్వడము, వ్యాపార నష్టాలు రావడము, ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి. దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వినకూడనటువంటి మాటలు వింటారు, తద్వారా విభేదాలు, అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణం అవుతుంది. ఇక రెండవది చూస్తే విషయ శాపము. శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు. అంటే వంశపారంపర్యంగా లేదా ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య, దానివల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు. అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారితీస్తుంటుంది. ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము, అనుమానించడము, లేకపోతే బెదిరించడము, ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పడరాని మాటలన్నీ పడుతూ ఉండడము, అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా నక్షత్రాల వాళ్ళండి. సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది. ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల, ఎవరైతే వేరే వాళ్ళ మీద వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా మంది అఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం పరస్త్రీ వ్యామోహము, ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము, ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాల బారిన పడడము, జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము, డబ్బులన్నీ నాశనము, ఆస్తి నాశనం చేయడము, ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవ్వడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశ శాపము అని ఉంటుంది నాగరాజు గారు. వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలను చంపినా, హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసినా ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది. దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు, పంచమంలో రాహువుగా, పంచమంలో శని భగవానుడుగా, పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం, లేదా కాల సర్పదోషంగా.
దీని మూలకంగా ఏం జరుగుతుందంటే సంతానము కలగకపోవడము, మిస్క్యారీ అవ్వడము, పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము, మాటలు సరిగ్గా రాకపోవడము, ఇంకా చైతన్యం రాకపోవడము, అవిజ్ఞానం రాకపోవడము, విద్యలో అభివృద్ధి లేకపోవడము, చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు, జోదరిలాగా అయిపోవడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి. ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి. ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది. ప్రశాంతంగా ఎవరు ఉండలేరు. తరువాత 4వది కర్మవశము అని ఉంటుందండి. కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యాభర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా, చూసుకోకుండా చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము, ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము, నువ్వా నేనా అనేటువంటిది, ఇద్దరికి డబ్బులు ఉంటాయి, ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి, వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది. గొడవలు అవ్వడము, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము, విడాకులు, లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము, అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా, కర్కోటక అనేటువంటి కాలసర్పదోషంగా గుర్తించవచ్చు. అష్టమ స్థానంలో రాహు, ఈ యొక్క కేతు ప్రభావం వల్ల. ఈ యొక్క కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వితిన్ 1 year తిరగకుండానే విడిపోతుంటారు. ఇది కర్మవశం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, తరతరాలుగా వచ్చినటువంటి కర్మ, ఎక్కువగా సంతానాన్ని పొందడము, ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి. ఐదర్ భార్యకి యాక్సిడెంటే దూరం అయినా, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా, భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా, యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురై దూరమైనా, ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు. డివోర్స్ అయినా అవుతారు. డివోర్స్ అయినా, విడిపోవడమైనా, పెద్ద మనుషులు, తగాదాలు, కేసులు, కోర్టు, ఈ యొక్క సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా కర్మవశంలోకి వస్తాయి. నాగరాజ్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం అంటే గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కన్యా రాశి వారికి ఎలాంటి శాపాలు దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. కన్యా రాశి ఏంటి అంటే ద ఒరిజినల్ 7th and 10th లార్డ్ యొక్క ధనస్సు అండ్ మేనము, గురుడు ఆధిపత్యం వహిస్తుంటారు కాబట్టి ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణ పాపి అన్నట్టుగా విత్త శాపము ఈ యొక్క కర్మవశం అనేటువంటిది ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయండి. బికాస్ ఎందుకు అంటే ఇదే కాదండి, వంశశాపం అనేటువంటిది కూడా ఉంటుంది. బికాస్ గురుడు సంతానకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు, విజయకారకుడు. అలాంటి గురుడు వీళ్ళకి పూర్ణ పాపత్వం పడుతున్నారు కాబట్టి సంతానము కలగకపోవడము, లేదా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది లేకపోవడము. చాలామందికి కర్మవశం అనేటువంటిది ఉంటే కనుక 2 marriages చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. అదేవిధంగా సంతానం పుట్టిన తర్వాత కూడా బాల అరిష్టగండములతో జన్మించడము, పుట్టిన తర్వాత వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇబ్బంది జరగడం లాంటివి, అంగవైకల్యము, మాటలు రాకపోవడము, ఇవన్నీ కూడా ఈ కర్మవశము వంశశాపం మూలకంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ సంప్రాప్తిస్తాయంటే మనం ఇందాక మాట్లాడుకున్నామండి, తరతరాలుగా వచ్చినటువంటి దుశ్చర్యల వల్ల, దుష్కర్మల వల్ల వచ్చినటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒకవేళ కన్యారాశి స్త్రీలు ఎవరైనా సరే, హస్త నక్షత్రం వల్లైనా ఎవరైనా సరే ఇది చూస్తున్నట్లయితే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలామందికి ద్వికళత్ర యోగ దోషము అని ఉంటుందండి. ఆడవాళ్ళకి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం కానీ, బుధగ్రహ సంచారం కానీ, బుధ శుక్రుల యొక్క సంచారం కానీ నడుస్తూ ఉంటే, సప్తమాధిపతి 5వ స్థానంలో కానీ ఉంటే ద్వికళత్ర యోగ దోషము, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము, డైవర్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ దోషం పోవడానికి కుంభ వివాహం అనేటువంటిది చెప్పబడింది. ఆ కుంభ వివాహము చేయాలా లేదా ఆల్టర్నేటివ్ పద్ధతి ద్వారా ఏదైనా ఈ పాశుపతాల ద్వారా ఏదైనా పోగొట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి చేసి తర్వాత నచ్చినటువంటి వరుడితోనే చేయాలి. ఎప్పుడూ కూడా ద్వికళత్ర యోగ దోషం ఉన్న వాళ్ళ స్త్రీలని ఎవరైతే ఉంటారో ఆమెని పరిపూర్ణంగా ఇష్టపడితేనే చేయండి, లేకపోతే వద్దు. అనవసరంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు పడేటువంటి క్షోభ ఇంత కాదు. సో ఇది ఒకవేళ పెళ్ళైన వాళ్ళు చూస్తుంటే కనుక మీకు మ్యారీడ్ లైఫ్లో ఒక సంతృప్తి కానీ, అనవసరంగా చేసుకున్నటువంటి భావన కలుగుతోంది, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, వచ్చినటువంటి అబ్బాయి వ్యసనపరుడు, లేకపోతే ఎలాంటి గ్రోత్ లేదు అనేటువంటి భావనలో సంతానం కూడా కలగక ఇబ్బంది పడుతూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని విడిపోమని నా సలహా కాదు, జాగ్రత్త పడండి. ఇలాంటివన్నీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారానే తెలుస్తాయండి.
పరిపూర్ణంగా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తగినటువంటి పరిహారములు ఆచరించి వెంటనే జాగ్రత్త పడడం ద్వారా ఏమి చేసినా మన యొక్క కర్మని తగ్గించలేము. నాగరాజు గారు ఇక్కడ ఫర్ సపోజ్ ద్వికళత్ర యోగ దోషం ఉంది అనుకోండి, సెకండ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం ఉంది, ఇద్దరూ కొట్టుకుని రచ్చ చేసుకుని బయట పెట్టుకుని అల్లరి పాలయ్యేటువంటి దానికన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ అందమైనటువంటి జీవితంలోకి ఎంటర్ అవ్వడం మంచిదా కాదా? దానికి సంబంధించి పరిహారములన్నీ కూడా దైవ నామస్మరణ కానీ జపము కానీ ఆ రకంగా వాళ్ళకి ఉపయోగపడతాయి. కర్మను ఎంతో కొంత తగ్గించుకోవడం కోసం, ఉపశమనం చేసుకోవడం కోసం ఉపయోగపడతాయండి. ఎలా సార్ రెమెడీస్ ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? రెమెడీస్ వచ్చేసి ఒకవేళ అంటే పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత వీళ్ళకి ఏదైతే కర్మవశము విత్తశాపం అనేటువంటిది ఉందో శ్రీ రుద్ర యాగం అనేటువంటిది ఉంటుంది. అంటే గురుబలాన్ని పెంచేటటువంటిది, సంతానము కలిగించేటటువంటిది, కాల సర్పదోషాలు వాటిని తొలగించేటువంటిది. అలాంటివి చేస్తే సరిపోతుందా లేకపోతే ఏదైనా వేరే పరిహారము చేయాలనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా తెలుస్తుంది నాగరాజు గారు. అది చూసి కనుక ఆచరింప చేస్తే ఏ పరిహారమైనా మనం నిర్దిష్టమైన పర్ఫెక్ట్గా ఒక పరిహారాన్ని ఆచరిస్తే మా గాయానికి తగినట్టుగా మందు మనం వేయగలిగితే ఖచ్చితంగా ప్రతిదీ పనిచేస్తుందండి. మనం చేసిన మంత్రజపం కానీ, మనం చేసిన పూజ కానీ, మనం పెట్టుకున్న నమస్కారం కానీ ఎక్కడికి పోదు. ఆ ఫలితం వెతుక్కుంటూ తిరిగి మనకే రిఫ్లెక్షన్ లాగా ఏదో రోజు మనల్ని కాపాడుతుంది. ఓకే, ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు. పర్సనల్ చార్ట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి చాలామంది ఉంటారు. ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాశిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము. కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యూనిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా, ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింప చేసినట్లయితే తక్షణమే శీఘ్రముగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటి అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.